వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు అప్పారావుపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఎంపీసీ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, మీ స్కూల్లో ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉందో, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పగలుగుతారా? నా పేరు కుమార్ అండి. నేను అప్పారావుపేట జడ్పీ హై స్కూల్ ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈ పాఠశాల 1942లో స్వాతంత్రానికి పూర్వమే ఇది ఒక ఎలిమెంటరీ స్కూల్గా ప్రారంభమైంది. తర్వాత 7th క్లాస్ వరకు యూపీ స్కూల్గా రూపాంతరం చెందింది. 2 years బ్యాక్ ఈ స్కూలు హై స్కూల్గా అప్గ్రేడ్ అయింది. హై స్కూల్గా అప్గ్రేడ్ అయిన అనంతరం ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి ఒక క్వాలిఫైడ్ టీచర్ ఉన్నారు. ఈరోజు మన పాఠశాలలో 124 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఎలిమెంటరీ నుంచి అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఇక్కడ క్లాసులు రన్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఎలిమెంటరీకి 3 ఎస్జిటీలు, హై స్కూలు పార్ట్కి ఒక 7 స్కూల్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఆల్ ఆర్ క్వాలిఫైడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చినట్లయితే మన స్కూల్ కొత్తగా అప్గ్రేడ్ కావటం వలన మనకి ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ అవసరం ఉంది, ఏసీఆర్లో అవసరం ఉంది. అయితే మేము ఇమ్మీడియట్ సొల్యూషన్గా ఒక స్టోర్ రూమ్ని దాతల సహకారంతో మేము దాన్ని రెనోవేట్ చేసి 10th క్లాస్కి క్లాస్ రూమ్గా వాడుతున్నాం. అలాగే షెడ్డుకున్నటువంటి వరండాకి దాతల సహకారంతో మెష్ని ఏర్పాటు చేసి అక్కడ 2 క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. మీ స్కూల్లో మిడ్ డే మీల్స్, న్యూట్రిషన్ ఫుడ్ విద్యార్థులకు అందుతుందా? మిడ్ డే మీల్ అనేది లోకల్గా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అది చాలా హైజీనిక్గా, చాలా టేస్టీగా తయారు చేస్తూ ఉంటారు. దీన్ని ప్రతిరోజు మా ఉపాధ్యాయుల్లో ఒకరు దాని టేస్ట్ని, దాని క్వాంటిటీని పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రభుత్వం అందించేటటువంటి మిడ్ డే మీల్లో భాగంగా ప్రభుత్వం అందించేటటువంటి ఫోర్టిఫైడ్ రైస్తో ఆహారం తయారు చేయబడుతుంది. మెనూని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాం. ప్రతిరోజు ఎగ్గిస్తూ ఉంటాం, రాగి జావ ఆల్టర్నేట్ డేస్లో రాగి జావ ఇస్తూ ఉంటాం, చిక్కీ ఇస్తూ ఉంటాం. పిల్లలందరికీ కూడా మంచి హైజీనిక్ ఫుడ్ అందటంతో, పౌష్టికాహారం అందటంతో అందరూ హుషారుగా ఉంటూ క్లాస్ రూమ్స్లో వాళ్ళ యొక్క విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. మీ స్కూల్లో అకస్మాత్తుగా విద్యార్థికి ఎటువంటి అస్వస్థతకు, అనారోగ్యానికి గురైతే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మాకు ఈ పిహెచ్సి సెంటర్ మాధవరంలో ఉంది. ఆ మాధవరం నుంచి మాకు ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంచుతారు. మా దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది. దానిలో భాగంగా మోషన్స్ అయినా, వామిటింగ్స్ అయినా, ఫీవర్ అయినా ఇమ్మీడియట్గా మేము అడ్రస్ చేస్తాము. అంతకన్నా పెద్దది ఏదైనా ఉన్నట్టయితే ఊళ్ళో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి ఉంది. ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ బ్రాంచ్, మాధవరానికి బ్రాంచ్, అక్కడికి పంపించి ఇమ్మీడియట్గా మేము ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూస్తూ ఉంటాము. ఇంకా ఏదైనా పెద్దదైనట్టయితే పేరెంట్స్ కోరం నుంచి హాస్పిటల్కి పంపిస్తాం. ప్రభుత్వం ద్వారా పిల్లలకి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నారు? ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అందజేసేటటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ SRVKM కిట్ అందజేసాం. అదేవిధంగా 6th to 10th క్లాస్ అందరికీ కూడా టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అందుతున్నాయి. అలాగే 6th నుంచి 10th క్లాస్ వరకు నోట్స్లు కూడా 2 సెట్లు చొప్పున అందుతున్నాయి. పిల్లలకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిషన్ కిట్లో భాగంగా పిల్లలందరికీ కూడా యూనిఫాము, షూ, బెల్ట్, బ్యాగ్ ఇవన్నీ కూడా అందజేయటం జరిగింది. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీ గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాం? విద్యార్థుల తల్లిదండ్రులకి ఒక్కటే విన్నపం చేస్తున్నాం. ప్రతి పేరెంట్స్ మీట్లోనూ కూడా మేము విద్యార్థుల తల్లిదండ్రులని కోరేది ఒకటే, ప్రైవేట్ స్కూల్స్లో కంటే మా దగ్గర ఉన్న టీచర్స్ చాలా క్వాలిఫైడ్. ఇక్కడ అన్ని పథకాలు ఉచితంగా వస్తున్నాయి. మీ పిల్లలకి ఈ అన్ని సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, అకాడమిక్ వైజ్ కానీ, ఫుడ్ వైజ్ కానీ అన్ని రకాలుగా కూడా మంచి సౌకర్యాలు గవర్నమెంట్ స్కూల్లోనే అందుతాయి. గవర్నమెంట్ స్కూల్లో కంటే చాలా తక్కువ క్వాలిఫికేషన్తో ఉన్న టీచర్స్ మాత్రమే ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తారు. కాబట్టి
మీ విద్యార్థుల్ని గవర్నమెంట్ స్కూల్స్లోనే జాయిన్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ఉన్నతికి పాటుపడాలని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మన హెచ్ఎం గారు చాలా చక్కగా చెప్పారు, అప్పారావుపేట హై స్కూల్ హెచ్ఎం గారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో అనేక ఫెసిలిటీ ఉండగా మీరు ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎందుకని మొగ్గు చూపుతున్నారని బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, న్యూట్రిషన్, ఫుడ్, హెల్త్ పరంగా చర్యలు, ప్రభుత్వం నుంచి డబ్బులు, ఇన్ని ఫెసిలిటీస్ వస్తుండగా మీరు ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎందుకని వెళ్తున్నారని బాధపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులారా ఒక్కసారి విజిట్ చేయండి, 1 year చదవండి. చదివిన తర్వాత కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే అప్పుడు మీ ఇష్టం అని ఆయన బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కూల్ మన బడి మన స్కూల్ని మీరు వినియోగించుకోవాలని మా మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి స్కూల్ను మన ఇన్ఛార్జ్ గారు ఇంత క్రమశిక్షణగా, ఇంత డిసిప్లిన్గా, ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రదర్శిస్తున్న హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్ సార్, హార్ట్లీ వెల్కమ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.